విజయవాడ ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త అనే చెప్పుకోవాలి. అయోధ్య చూడాలనేది ప్రతి ఒక్కరి కళ. అలాంటి కళని బబ్బూరి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ద్వారా మీరైతే నిజం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అయోధ్య రామ మందిరం సెట్ అనేది మన ముందుకి విజువల్ గా లైవ్ లో వేశారండి. చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన గొప్ప విషయం. ఆధ్యాత్మికత మేళవించుకున్న ఎగ్జిబిషన్ ఇది. ఎప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో మనం తినుబండారాలు కానీ లేకపోతే ఆడుకునే వస్తువులు, కొలంబస్ ఇవి మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఎగ్జిబిషన్ అన్నిటికంటే స్పెషల్ గా చాలా అద్భుతంగా అయోధ్య సెట్ వేశారు. ప్రతి ఒక్క దృశ్యాన్ని చూసుకుంటే ఇక్కడ రాముడికి సంబంధించిన విగ్రహాన్ని అయితే పెట్టారు. అది చూస్తూ భక్తులు అయితే పరవశించిపోతున్నారు. నిజంగానే అయోధ్యకి వెళ్ళామా అంత ఆనందంతో వాళ్ళైతే ఉప్పొంగిపోతున్నారు. ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఫ్యామిలీస్ మొత్తం వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి వెళ్ళిపోయిందా లేకపోతే ఇంకా నడుస్తుందా విజయవాడలో అన్నట్టుంది ఇక్కడైతే వైపు చూస్తుంటే కనుక. అంత బాగా పండగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. మీరైతే కనుక బ్యాక్గ్రౌండ్ లో ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ మీకు కనిపిస్తుంది. అయోధ్య రామ మందిరం సెట్ ఇది మొత్తం. మీకు లోపల కూడా చాలా పీస్ఫుల్ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. దేవుడి విగ్రహాన్ని చూస్తుంటే కనుక దగ్గర నుంచి చాలా అద్భుతంగా కళ్ళకి కట్టినట్లు నిజంగా మనం అయోధ్యలో ఉన్నామా అన్నట్లుగానే ఇక్కడ చిత్రీకరించారండి. చాలా కష్టపడి ఈ సెట్ ని వేశారు. ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకుండా విజయవాడ ప్రజలందరూ తప్పకుండా ఎగ్జిబిషన్ ని ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందిగా మేమైతే కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫు నుంచి. టైటానిక్ సినిమా మీ అందరికీ గుర్తుంది కదా. టైటానిక్ లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సెట్ లో మనమైతే ఎగ్జిబిషన్ లో ఉన్నాం. ఇక్కడ మనకి రివ్యూ ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఒకళ్ళైతే మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు అమృత గారపాటి అండ్ నేను కూడా యూట్యూబర్ నే. నేను వీడియో తీద్దామని వచ్చాను. నేను టైటానిక్ షిప్ చూడడానికి. ఆల్ టైమ్ ఫేవరెట్ టైటానిక్ మూవీ. ఎలా అరేంజ్ చేశారు, అసలు వీల్ అవుతుందా? ఎప్పుడో మనం చూస్తుంది టైటానిక్ మూవీ, ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. అంత కుదురుతున్న సెట్టింగ్ అనేది అంటున్నారు. నిజంగా అద్భుతంగా ఉంది. అసలు షిప్ ఎలా అయితే అప్పుడు మన మూవీలో చూసామో ఆ ఇంటీరియర్ కానీ అవుట్ సైడ్ కానీ సేమ్ అలాగే ఉంది. విజయవాడ వాసులందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ ఆ టైటానిక్ షిప్ లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ హీరో హీరోయిన్ కూడా పెట్టారు పోస్టర్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ విజయవాడకి టైటానిక్ షిప్ రావడం అయితే ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా ఉంది. చాలా చూసారు బయట అయోధ్య కానీ. అయోధ్య అసలు నేను అలా చూస్తూ ఉండిపోయి నేను అయోధ్య రామ మందిరం అక్కడ ఎలా అయితే ఉందో ఇంటీరియర్ ఇక్కడ కూడా సేమ్. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అరేంజ్ చేసిన వాళ్ళకి, కన్వీనర్స్ కి. లోపల ఇంటీరియర్ గానీ బాలరాముని దర్శనం చేసుకోగానే సాక్షాత్ రాముని దర్శనం చేసుకోవాలి సేమ్ అలాగే అనిపించింది. అట్లా ఉండిపోయి నేను లోపల బాలరాముని చూసుకుంటూ. ఇక లోపల ఇప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోతాను. మదర్ వచ్చారు. చెప్పలా టైటానిక్ షిప్ కి సంబంధించింది మొత్తం సెట్ చూస్తుంటే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ స్టెప్స్ అన్ని సినిమాని గుర్తు చేస్తున్నాయి. కానీ ఒకటే తేడా ఏంటంటే అది మునిగిపోయింది, ఇది మునిగిపోదు. విజయవాడ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన సెట్ ఇది మాత్రం. చాలా ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ ఫోటో లవర్స్ ఎవరైనా ఉంటే పండగనే చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా ఉంది సెట్. ఒకసారి మీరు చుట్టూ చూసుకుంటే కనుక నిజంగా మనం షిప్ లో ఉన్నామని అనిపిస్తుంది.
చెప్పలేను. ఎట్లా అనిపించింది సార్ మీకు ఎగ్జిబిషన్? బాగుంది. అయోధ్య సెట్ చూసారా? ఐదు సెట్ బాగుంది, టైటానిక్ సెట్ బాగుంది, ఇంకా రైట్స్ ఏమేమి ఉన్నాయి సార్ లోపల? రాముడు విగ్రహం కూడా బాగుంది, చాలా బాగుంది. ఒకళ్ళే వచ్చారు సార్, ఫ్యామిలీ మొత్తం వచ్చారు? మాకు 3 ఫ్యామిలీస్ వచ్చాయి. ఓకే. సంక్రాంతి ఫెస్టివల్ ఇంకా నడుస్తున్నట్టు వైబ్ అనిపిస్తుంది. ఉందండి, 1 వీక్ వరకు ఇక్కడ ఉన్నట్టు. అవును. విజయవాడ వాళ్ళకి అందరికి ఏం చెప్తారు సార్ మెసేజ్ చెప్పమంటే? ఈ సెట్ ఎట్లా ఉంది, చూడని వాళ్ళకి ఏదైనా చెప్పండి. అయోధ్య వెళ్ళిన వాళ్ళందరికీ చూసే భాగ్యం కలిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనతో మాట్లాడడానికి ఇంకొక మేడం ఉన్నారు. ఆ మేడం తో మాట్లాడి తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ సెట్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? తాడేపల్లి నుంచి వచ్చారు. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఓ హ్యాపీ బర్త్డే మేడం మా అందరి తరపు నుంచి. ఎట్లా ఉంది మీకు ఈ సెట్ మొత్తం? మా హస్బెండ్ అయోధ్య చూపిస్తాను రా అన్నారు. ఇప్పుడు ఏంటి అయోధ్య అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రియల్లీ అది అయోధ్యలో ఎలా అయితే ఉందో నిజమైన అయోధ్య సెట్ చాలా బాగుంది. చాలా లాంగ్ వాళ్ళు వెళ్ళలేక ఇక్కడికి వచ్చి చాలా చూడలేని వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. చాలా గొప్ప అవకాశము. అండ్ మా హస్బెండ్ ఈ రోజు నాకు సర్ప్రైజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ఫ్యామిలీతో అయోధ్యకు వచ్చిన ఫీల్ వచ్చింది అనమాట. ఈ టైటానిక్ సెట్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సంక్రాంతి అయిపోయింది అనుకుంటున్నారు కదా? లేదండి, విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ లో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనం అమ్యూజ్మెంట్ టీమ్ లో ఉన్నాము. కొలంబస్ రైడ్ కానీ, జైంట్ వీల్ కానీ, ఇక్కడ ఆర్చరీ గేమ్స్ కానీ, బెలూన్స్ సంబంధించిన గేమ్స్ కానీ, ఏరోప్లేన్ రైడ్స్ ఉన్నాయి, కార్ రైడ్స్ ఉన్నాయి. అసలు చూడటానికి మనం అది ఎంజాయ్ చేయడానికి కూడా మనకి టైం సరిపోదు. పిల్లల్ని తీసుకొచ్చారంటే మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు. ప్రతి ఒక్కటి తప్పకుండా ఎక్కించమంటారు. అలాగే లేడీస్ కి సంబంధించిన షాపింగ్ అయితే ఫుల్ గా ఉంది. ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. అలాగే లండన్ బ్రిడ్జ్ ఉంది, టైటానిక్ థీమ్ ఉంది, అయోధ్య సెట్ ఉంది. మీకు లేనిదంటే ఏమీ లేదు. ఒకే టికెట్ మీద ఫుల్ టమాటా ఎంజాయ్ చేయొచ్చు. బబ్బూరి గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోగలరు. విజయవాడ వాసులకు అద్భుతమైన మహదానందకరమైన అవకాశాన్ని కల్పించిన బబ్బూరి గ్రౌండ్స్ లోని అయోధ్య రామ మందిరం నమూనా సెట్ కి సంబంధించిన ఆర్గనైజర్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఈ సెట్ కి సంబంధించి ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నిజంగా విజయవాడ ప్రజలందరి తరపున మేమైతే గనక మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అంత అద్భుతంగా ఉంది ఆ రామ మందిరం సెట్. మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? విజయవాడ ప్రజల కోసం ప్రత్యేకంగా రామ మందిరం తయారు చేశారు. చాలా ఆదరిస్తున్నారు రామ మందిరం కోసం. రాత్రి బొగులు 2 నెలల నుంచి కష్టపడ్డామండి రామ మందిరం తయారు చేయడానికి. కలకత్తా నుంచి, చెన్నై నుంచి, అందరి నుంచి పంపించాము. దాదాపు 2 నెలలు రాత్రి చాలా కష్టపడ్డామండి. ఎలాగైతే అనుకున్నాం. చాలా ప్రజలు చాలా ఆనందంగా, సంతోషంగా, మాకు చాలా రెస్పాన్స్ బాగుంది. అంటే అంత సినిమా హీరోలు అదే ఆలోచనతో పెడుతున్నారు కదా సార్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి. మీకు అసలు ఈ అయోధ్యకు సంబంధించిన ఆధ్యాత్మికతమైన ఆలోచన ఎట్లా వచ్చింది సార్? ఏమో విజయవాడ ప్రజలు చూడాలనుకున్నాం, చాలా ఇదిగా అనుకున్నాం. మేము ఇంకా విజయవాడ వాసుల అదృష్టం అండి. వాస్తవం చెప్పాలంటే మేము ఆ టైటానిక్ వాటికే 100 రూపాయలు టికెట్ పెట్టాము. రాముల వారికి ప్రజలకి అందరూ చూపించాలని చెప్పి దానికి ఫ్రీగానే ఇంటర్వ్యూ చేస్తున్నాం మేము. అదండి తిరిగేది. ఓకే సార్, దీని టైమింగ్స్ ఎలా ఉన్నాయి సార్? మధ్యాహ్నం 2 నుంచి నైట్ 10 కదండి. నైట్ 10 వరకు ఫిబ్రవరి 28 వరకు ఉందండి ఎగ్జిబిషన్. అందరూ రావాలని కోరుకుంటున్నాం. చాలా ప్రజలు ఇంకా ఆదరించాలనుకుంటున్నాం. సంక్రాంతి ముగిసిపోయినా విజయవాడ ప్రజలు ఇంకా ఇక్కడ కలకల్లాడుతూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా చూస్తున్నారండి. చాలా ఈ సంతోషంగా. టోటల్ ఎగ్జిబిషన్ తరపు నుంచి విజయవాడ వాసులకు మీరు చెప్పేదేంటి సార్? చాలా చాలా ధన్యవాదాలండి అసలు ప్రజలకి. అసలు చాలా ఆదరిస్తున్నారు. రాముల వారిని చూడాలని ప్రత్యేకంగా వస్తున్నారు. మేము ఇలా రెస్పాన్స్ ఉంటుందని అసలు అనుకున్నాం. గుడిని ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటున్నాము. ఈ అనుభూతి అందరూ పొందాలనుకుంటున్నాం ప్రజలందరికీ. భారీ ఎత్తులో ఎవరు కూడా పెట్టలే. మేము ఇప్పుడు ఈ రాముల వారి గుడి అదే రామ మందిరం పెట్టాలంటే మేము అనుకోకుండా పెట్టాము. భారీ ఎత్తులో అసలు ఈ 3 సెట్టింగ్లు వేసి పెట్టాము. టైటానిక్, లండన్ బ్రిడ్జి, రామ మందిరం హైలైట్ స్టార్టింగ్ బాగా భారీ ఎత్తులో పెట్టాము. ఎప్పుడు కూడా మేము అనుకోకుండా పెట్టాము. బాగుంది.
జాతర చేయాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది చూడడం నిజంగా మా అదృష్టం అని మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Venjasa.